హాయ్ అండి అందరికీ. మేమైతే తోటకెళ్ళి వస్తూ ఇదిగోండి టమాటా తోట ఉండేసరికి వచ్చానండి. ఇదిగో కూలీలు అందరూ టమాటా కాయలు కోసేసి మార్కెట్కి పంపించేశారంట పండువి. ఇదిగోండి ఒక్క కాయ కూడా పండుది లేదండి, కోసుకొని తిందామన్నా. అయినాగా 2 కేజీలనే తీసుకెళ్దాం అనుకొని తట్టలో ఉన్నాయంటే లేదమ్మా మొత్తం పంపించేసామని. ఇట్లాంటి దగ్గర చాలా చీపుగా తక్కువగా మంచిగా ఇస్తారు. మన మార్కెట్ కంటే కూడా ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా ఇట్లా కోసుకొని తీసుకొని పోతే. అయితే మేము తోటకి వెళ్ళటానికి చాన్నాళ్ళు అవుతుందండి. బాగోక అంత దూరం అయిపోయిందని వెళ్ళట్లేదు తోటకి. ఈరోజు తప్పనిసరిగా మాకు సమయం సమకూరింది, అందువల్ల ఇంకా వచ్చామండి. అయితే చూడండి కూలీలు వాళ్ళు కోసేసుకొని ఇంకా మధ్యాహ్నం అయింది, 2 అవుతుంది. ఇప్పుడు అన్నం తింటున్నారు. తినేసి మళ్ళీ మరి టమాటాలు మొత్తం కోసేసారుగా ఇంటికేనా అంటే కాదు, మళ్ళీ చిక్కుడుకాయలు కొయ్యటానికి వెళ్తున్నాము అక్కడి నుంచి అటు అని అంటే సరే అది ఎక్కడ అంటే ఈ తోట వెనకబాలేనమ్మా అంటున్నారు. సరే అక్కడికి కూడా వెళ్దామని చెప్పని అనుకున్నాము. చూడండి ఈయన అంటున్నారు, నేను నవ్వేది ఎందుకంటే అమ్మ ఏమని కూడా తీసుకెళ్ళండి చిక్కుడుకాయలు కొయ్యటానికి, నేను చక్కగా కోసిద్ది అని అంటున్నాడు. అందుకే ఎందుకు పోయినది చూడండి చిక్కుడుకాయల తోట. నేను అనుకున్నా పందిర్లు వేస్తారేమో అనుకున్నా. ఇంట్లో అయితే మనం పందిరేసుకుంటాం కదా ఇంటి ముందు ప్లేస్ ఉంటే. ఇదిగో తోట అంటే నేల కానుకొనే ఉన్నాయి, బుడ్డ బుడ్డ చెట్లే, కాయలు గెనుపు చిక్కుళ్ళు అంటే ఇవి ఎంత బాగున్నాయో. నేను కూడా కోస్తాను, నాకు కూడా ఇవి అంటే గోతం ఇచ్చిన కోసుకోమ్మా అని. ఇంకా నాకు ఇష్టం వచ్చినవన్నీ మంచి మంచి కోసుకుంటూ తోట అంతా చూసుకుంటూ 2-3 కాపులు వస్తుందంట. ఇగో పూలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకో కాపు. వీళ్ళు ఇక చిక్కుడుకాయలు ఇంకా 2 కూలీలు అనమాట. ఉదయం ఒకటి పత్తి, ఇది చిక్కుడుకాయలు, టమాటాలు, బొప్పాయి కాయలు ఇవే పండుతున్నాయి ఇటువైపు. ఇంకా వాళ్ళు చిక్కుడుకాయలు మళ్ళీ సాయంత్రం దాకా కోసుకొని డబ్బులు తీసుకొని కొంచెమో ఏమన్నా ఇంటికి కూరకి తీసుకెళ్తారంట, తలా గుప్పెడు. చూడండి నేను మంచి మంచి కోసుకున్నాను, చూశారుగా. నాకు భలే ఇష్టం ఎట్లాగా తోటలో కాయలు కోసుకొని ఇంటికి తీసుకెళ్ళాలంటే. నిజంగా చెప్తున్నా, దగ్గరుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చేదాన్ని నేను వీళ్ళతో పాటు కూలీగా. అది ఎంత ఆరోగ్యానికి మంచిదో. నేను ఇంట్లో ఉండి తిని ఒళ్ళు పెంచుకొని ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఇట్లాగా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది హాయిగా. చూడండి వాళ్ళు ఎంత హుషారు, నాకంటే కూడా పెద్దోళ్ళు ఉన్నారు. ఎంత హుషారుగా కాలగట్టు ఇట్ట దూకుతున్నారు చెంగు పట్టుకొని. అమ్మో నిజంగా వీళ్ళకి ఎంత ఆరోగ్యమో అనుకున్నాను. తిన్నదంతా ఇంకేముంది, వాళ్ళకి ఎవ్వరికి షుగర్లు లేవంట. ఇంకా అట్లా తిని మళ్ళీ వెంటనే వంగారు కదా పొలంలో. ఇంకేముంది, మనమైతే తిని హాయిగా పడుకుంటాం మధ్యాహ్నం రెస్ట్ అంటూ కదా. నాకు తోచినవి నేను మాట్లాడుతున్నాను. అయిగోండి చిక్కుళ్ళు నాకు ఇష్టమైనవి కోసుకున్నాను మొత్తానికి. ఇంకా ఆమైతే నేను 1 కేజీ ఇవ్వమంటే కేజీ అంట 100 రూపాయలమ్మా అంది. అయితే నాకు కేజీ వద్దు, మళ్ళీ ఎండిపోతాయి కదా, అర కేజీ ఇవ్వు అన్న 50 రూపాయలకి. ఆమె కేజీ అన్ని పెట్టింది కాయలు. అస్సలు గెనుపు చిక్కుళ్ళు ఎంత బాగున్నాయో. నాకైతే మాత్రం 4 సార్లుకి వచ్చినాయి అనుకో చిక్కుళ్ళు. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒలుచుకొని. భలే ఉన్నాయి అనుకో తోటకాయలు. అప్పటికప్పుడు కోసుకొని వెళ్తే నాకు చాలా చాలా ఇష్టం. మొత్తానికి నన్ను ఈయన తోటలోకి వదిలాడు. కోసుకో ఇంక నీకు ఇష్టం. వాళ్ళు కూడా అదిగోండి వాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఇదిగోండి నా చెంగులోనే నాకు
కవర్సు అలాంటివి తెచ్చుకోలేదు. అందుకని నాకు చెంగులోనే వేసింది ఆమె. చూడండి కాలవ గట్టు చూసారా? చూపిస్తాను చూడండి. చిక్కుళ్ళు, గెనుపు చిక్కుళ్ళు అవిగో బుడ్డ బుడ్డ కాయలు, చక్కగా పుచ్చులు లేకుండా మంచిగా కోసుకున్నాను. కేజీ ఖచ్చితంగా ఉంటాయండి. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. చింత చెట్టు చూడండి ఎంత కిందకుందో. అందరు చింతకాయలు కోసుకుంటున్నారు. నేను కూడా కోసుకున్న కొన్ని. చింత చిగురు కూడా చాలా కిందకుంది. కోసుకొని అబ్బా చింత చిగురు పచ్చడి చేసుకుంటే భలే ఉంటుంది. ఎంత పెద్దదో చూడండి చింత చెట్టు. పల్లెటూరే పల్లెటూరు, కాకపోతే వర్షాలు పడ్డప్పుడు చాలా బాధగా ఉంటుంది. అయిగోండి లేతకాయలు. అందుకని నా తల మీద ఆకులు రాలాయి అని చెప్తున్నారు. అందుకే దులుపుకుంటున్నా. రారా ఎండ పెద్దగా లేదండి, చలికాలం కదా, చాలా చల్లగా ఉంది వాతావరణం. మొత్తానికి ఎండాకాలం అయితే అనగా అల్లాడాలేమో. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి.